దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృప చొప్పున ఈ విధంగా ఆయన మాటలు మనం ధ్యానం చేయడానికి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఓ పరిపక్వతగా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనందరికీ చూయిస్తున్నటువంటి ఈ గొప్ప ఘనకార్యానికై మనం ఎంతగానో కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈ విధంగా మీ కొరకు అనునిత్యము మా కుటుంబం, మా సంఘం, మా వ్యక్తిగత ప్రార్థనలో నిరంతరం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ దేవుని పరిచర్య నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అనగా, లెక్క అప్పగించుట, అకౌంటబిలిటీ లేదా జవాబుదారీతనం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే లెక్క అప్పగించుట. వాస్తవానికి సాధారణంగా ఎవరి దగ్గరన్నా పనిచేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఇది క్యాషియర్కి లేదా బ్యాంక్లో ఉంటారు కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర జీతానికి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లెక్క అప్పగించాలి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. క్రైస్తవ జీవితాలు అనుభవిస్తున్న మనము కూడా దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. దీని గురించి మనం ధ్యానం చేస్తూ లెక్క అప్పగించుట అనే అంశంలో ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి ప్రారంభం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను ఒకనికి 2 ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరమునకు పోయెను. చాలు, మళ్ళా చదువుకుందాం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానమును వీరికి తెలియజేస్తూ ఉన్నారు. ఇది దేనికి అంటే పరలోక రాజ్యమునకు సంబంధించిన ఉపమానం. ఆ ఉపమానంలో ఏముంది? ఒక మనుష్యుడు ఉన్నాడు. అతను దేశాంతరమునకు ప్రయాణమై తమ దగ్గరున్న దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతే ఇచ్చాడు. సాధారణంగా పరిశుద్ధ గ్రంథం ప్రకారం తలాంతు అనగా చాలామంది ఓ పాట పాడడం, వాక్యం చెప్పడం, సువార్తను బోధించటం, ప్రార్థించటం, ఈ రకంగా మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మాట్లాడిన మాట తలాంతు అనగా తెలుగు పదం కాదు. ఇక్కడ మాట్లాడిన పదం ఏమిటి అంటే గ్రీకు పదం తలాంతా అనే పదం నుంచి ఉద్భవించబడింది. దాన్ని ఇంగ్లీష్లో మనం టాలెంట్గా పలుకుతాం. అయితే ఆనాటి కాలంలో తలాంతు అనగా ఒక దేనారి అని అర్థం. బాగా వినాలి మీరు. తలాంతు అనగా ఒక దేనారి. దేనారి అంటే ఒక తలాంతు 6000 దేనారీలతో సమానం. కాస్త అర్థం చేసుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది, అయినా మనస్సును క్రోడీకరించి ఒకసారి వినండి. తలాంతు అనగా 6000 దేనారీలు. ఆనాటి కాలంలో డబ్బులను దేనారీలుగా పిలిచేవారు. ఈనాడు కూడా మనం దుబాయ్ కంట్రీస్లో డబ్బులని మనం ఇక్కడ రూపీ, 1 రూపీ, 2 రూపీస్ అంటారు, కానీ అక్కడ దేనారీ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆనాటి కాలంలో పనిచేసే కూలీలకి ఒక రోజుకి ఇచ్చే కూలి ఎంతంటే 1 దేనారీ. కానీ ఇక్కడ 1 దేనారీ అనగా, ఒక తలాంతు అనగా 6000 దేనారీలతో సమానం. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తికి ఎన్ని తలాంతులు? 5 తలాంతులు. 5 తలాంతులు ఇంటూ 6000 చేసుకుంటే ఎంత అవుతుంది? 30,000 దేనారీలు అవుతున్నాయి. ఆ 30,000 దేనారీలు అనగా 30,000 రోజుల కూలి. ఆ 30,000 రోజుల్ని సంవత్సరాల్లో మనం మార్చుకుంటే సుమారుగా ఆ వ్యక్తికి ఇచ్చిన ఆస్తి ఎంతో తెలుసా? 84 సంవత్సరాలు బ్రతికేంత ఆస్తినిచ్చాడు అతను. మీరు బాగా గమనించినట్లయితే అక్కడ ఆస్తి అని పలుకబడింది. ఆ ఆస్తిని వీరుగా వెండి రూపంలో కన్వర్ట్ చేసుకుని ఈ రకంగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత
2 తలాంతులు ఇచ్చారు. అతను కూడా మనం క్యాలిక్యులేషన్ వేసి చూసుకుంటే 2 తలాంతులు ఇంటూ 6,000 అంటే ఎంత? 12,000 దేనారీలు. ఇతను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటాడు? సుమారుగా 33 సంవత్సరాలు పైబడి బ్రతికేంత గొప్ప ఆస్తి. తర్వాత 1 తలాంతే ఉంది, అది 6,000 దేనారీలు. మీరు మరలా గమనించండి, 1 తలాంతు అనగా 6,000 దేనారీలతో సమానం. ఒక్క రోజుకిచ్చే కూలి ఆనాటి దినాన్ని ఎంత అంటే 1 దేనారి. ఆనాడు డబ్బులను దేనారీలుగా పిలిచేవారు. ఈరోజు ఆ వ్యక్తికి మనం మాట్లాడుకోబోతున్న ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దాసులకు ఇచ్చినటువంటి ఆస్తితో ఎన్నాళ్ళు బ్రతుకుతున్నారంటే, మొట్టమొదటిగా 5 తలాంతులు ఇచ్చినవాడు 84 సంవత్సరాలు బ్రతికేంత ఆస్తినిచ్చాడు. రెండవదిగా 2 తలాంతులు ఇచ్చినవాడు సుమారుగా 34 సంవత్సరాలు బ్రతికేంత ఆస్తినిచ్చాడు. చివరిగా 1 తలాంతు వాడు 16.5 సంవత్సరాలు బ్రతికేంత ఆస్తినిచ్చాడు. ఓకే, ఆస్తినిచ్చాడు, అంత బాగుంది. దేశాంతరమై ప్రయాణమైపోయాడు. తర్వాత ఏం జరిగిందో కూడా మనం చూద్దాం. 16వ వచనం దగ్గర నుంచి చదవండి. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. మరి 5 తలాంతులు సంపాదించెను మొట్టమొదటి వాడు. తర్వాత అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఇప్పుడు వీరందరూ ఏం చేయాలి? లెక్క అప్పగించే బాధ్యత వీరందరిపై ఉంది. లెక్క అప్పగించే బాధ్యత. మీరు గమనిస్తే ఈ అధిపతి ఆస్తినిచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా మీరు ఈ ధనాన్ని రెట్టింపు చేయండి అని కానీ, వ్యాపారం చేసి మరింత అభివృద్ధిని సాధించండి అని కానీ ఎప్పుడైనా చెప్పాడా? ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఎందుకు ఆలోచించి ఈ ఆస్తి నాది కాదు, ఎప్పటికైనా మరలా యజమానుడు తిరిగి వస్తాడు కాబట్టి నాకంటూ కొంత ఆస్తిని నేను బ్రతకడానికి, సంతోషంగా ఉండటానికి దాచుకోవాలి, వచ్చిన తర్వాత ఇతనికి లెక్కప్పగించే స్థాయిలో మేము ఉండాలి అని ఇంకిత జ్ఞానంతో 5 తలాంతుల వాడు మరి 5 తలాంతులు చేశాడు. 2 తలాంతుల వాడు మరి 2 తలాంతులు చేశాడు. ఎంతైతే ఇచ్చాడో దానికి డబల్ చేశారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. చివరిగా ఒక వ్యక్తి మాత్రం ఏం చేశాడు? లెక్క అప్పగించలేని స్థితిలో ఉండి దానిని తీసుకువెళ్ళి దాచిపెట్టాడు. అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు లెక్కను అప్పగించిన వారి యొక్క టైటిల్ వేరుగా ఉంది. అప్పగించుకోకుండా అట్లానే ఉండి అప్పగించాడు, ఇచ్చిన దానిని ఇచ్చినట్టే ఉంచి చేశాడు. అతనికి ఏ రకమైన టైటిల్ వచ్చిందో కూడా చూసి వాక్యానుసారంగా మనం మరింతగా ముందుకు వెళ్దాం. తర్వాత ఏం జరిగింది? 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాడు. మరలా చదువుకుందాం. మొట్టమొదటిగా 5 తలాంతులు ఇచ్చి వెళ్ళి దేశాంతరము పోయి బహుకాలమైన తరువాత మరలా లెక్క చూచుటకు వచ్చాడు ఆ యజమానుడు. మొట్టమొదటిగా 5 తలాంతులు తీసుకున్నవాడు, అయ్యా నీవు నాకు ఇచ్చింది 5 తలాంతులు, దానిని మరి రెట్టింపు చేసి మరొక 5 తలాంతులు సంపాదించాను. ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానపు టైటిల్ ఏమిటి అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాని సంతోషంలో నీవు పాలి భాగస్సులు అవుతావు, ఇంకా అనేకమైనటువంటి వాటిపైన నిన్ను నియమిస్తూ ఉన్నాను అన్నాడు. రెండవదిగా వాడిది కూడా అంతే, చదువుదాం అది కూడా ఒకసారి. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు అయ్యా
వచ్చి అయ్యా నీవు నాకు 2 తలాంతులను నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పాడు. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇతన్ని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాడు. ఇది అస్సలు అంతా ఎందుకు, ఏమిటి ఇంత చక్కగా ఉపమాన రీతిలో మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే పరలోకానికి సాదృశ్యతగా ఉన్నది ఈ ఉపమానం. దేవాతి దేవుడు కూడా మనందరికీ యజమానుడు. ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి మరలా తిరిగి రానయున్న బహుకాలమైన తరువాత తిరిగి వస్తాడు, మనందరము కూడా లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. మూడవ వ్యక్తులుగా ప్రస్తుత జీవితాల్లో చాలా మంది ఈ రకంగానే ఉన్నారు. ఈ రకమైనటువంటి కోణంలో మూడవ వ్యక్తి జాబితాలో అనేక మంది అట్లాగే స్థిరపడిపోయి ఉన్నారు. 3 కేటగిరీలు ఉన్నాయి. ఇచ్చిన దానిని ఘనముగా చేయడం, మరలా రెండవ వాడు కూడా ఇచ్చింది ఎంతైతే ఉందో కష్టపడి ప్రయాసపడి వ్యాపారంలో అభివృద్ధి చెంది దేవునికి ఆ యజమానికి అనగా లెక్క అప్పగించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆ జాబితా ఒకటి. మూడవ జాబితాలో ఎందుకు వచ్చిందిలే, ఇచ్చిందన్న అలాగే పాతి పెట్టేద్దాం, వాడుకుంటే ఏమవుతుందో, ఖర్చు పడితే ఏమవుతుందో, నష్టమైతే ఏమవుతుందో, ఇదంతా ఎందుకు వచ్చింది తలనొప్పి నాకు కాదు, ఉన్నది ఉన్నట్టు అట్లాగే పెట్టి నా బ్రతికేదో నేను బ్రతుకుతా. ఈ రకంగా ఈ జాబితాలో ఉన్నవారు చాలామంది. ఆ వ్యక్తికి ఆ అధిపతి యజమానుడు ఇస్తున్న టైటిల్ ఏంటో చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. మనం దాన్ని కూడా చూసి ఇంకా మరింతగా ధ్యానంలోనికి వెళ్దాం. మనం తరువాత ఒక తలాంతు తీసుకొని వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట, చూడండి మీరు జాగ్రత్తగా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును. ఈరోజు చాలా మంది చేసే ప్రార్థన కూడా ఇలాగే ఉంటది. ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాన్ని ఉన్నట్లుగా చేసే దేవుడవు కదా. ఈ రకమైన సంబోధనతో కూడా చేసి మన ప్రార్థనకి దీనికి చాలా వ్యత్యాసం కాదు కదా, అట్లనే ఉంటూ ఉంది. ఈ రకంగానే మనం కూడా చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇంకా చదువుదాం దాని తర్వాత. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనవాడనని నీవు ఎరుగుదువా. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుని ఉందని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయి. ఇది పరలోకానికి సాదృశ్యత. ఎవరైతే లెక్క అప్పగించకుండా సోమరి వలె ఉంటారో వారందరూ ఎక్కడికి వెళ్తారు? పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లును కొరుకుటయు ఉండుననెను. మనందరము కూడా లెక్క అప్పగించుకోకుండా అధ్వాన్య స్థితిలో ఉంటే మనము కూడా చీకటి గదిలోనికి త్రోసివేయబడతాం, అనగా నరకాగ్నిలోనికి వెలివేయబడతాం. ఈరోజు వారికి ఇచ్చిన ఆస్తేమో అదన్న పరలోకానికి సాదృశ్యతగా అన్నారు. మరి మనకిచ్చిన ఆస్తి ఏమిటి? మనందరికీ మన యజమానుడైనటువంటి దేవుడు మనందరికి ఇచ్చిన ఆస్తి ఏమిటో తెలుసా? జీవితం అనే ఓ గొప్ప ఆస్తినిచ్చాడు. మనందరము కూడా లెక్క అప్పగించవలసి ఉన్నది మన జీవితం పట్ల. దేశాంతరము పోయి బహుకాలము తర్వాత ఇచ్చినటువంటి ఆస్తి అంతటికి లెక్క చూడడానికి వచ్చాడు. మన దేవుడు కూడా వెళ్ళాడు, త్వరలో రానయ్యున్నాడు. మనందరి జీవితాల పట్ల లెక్క అప్పగించవలసి ఉంది.
రోమియోలకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 10 నుంచి 12. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక చదవండి. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనందరము కూడా న్యాయపీఠము ఎదుట దేవునికి లెక్క అప్పగించాలి. మీరందరికీ న్యాయాలు ఎలా జరుగుతాయి ఏంటి అంటే, చక్కగా దేవుడు వస్తాడు, మనం అందరం మధ్యాకాశంలోకి వెళ్తాం. విశ్వాసుల జాబితాలో పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి అక్కడ లెక్క అప్పగించాలి. దేవుని న్యాయపీఠం ఎదుట మనం లెక్క అప్పగించాలి. అన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ధవల సింహాసనం దగ్గర వాళ్ళందరికీ అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో సిగ్గుపడక మనందరము వీరి వలె బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అనిపించుకోవాలి అంటే ఇచ్చిన ఆస్తిని మనందరం కూడా రెట్టింపు చేయాలి. ఘనమైన రీతిలో లెక్కను అప్పగించే గొప్ప స్వాస్థ్యతలో మనందరం ఉండాలి. దేవుడు కోరుకుంటుంది అదే. మనందరినీ ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆ తీర్పు దినాన న్యాయపీఠం ఎదుట మనము కూడా దేవుని చేత మెప్పు పొందాలి అంటే, లెక్కను ఘనముగా అప్పగించాలి అంటే, ఇక్కడున్నటువంటి ఈ ఆస్తిని, దేవుడు మనకిచ్చిన ఆస్తిని రెట్టింపు చేయాలి. ఘనమైన రీతిలో లెక్కను అప్పగించే స్థాయిలో మన భక్తి జీవితం ఉండాలి. అలా ఉంటే తప్పకుండా మనందరము కూడా లెక్క అప్పగించి వారికిలాగా బల నమ్మకమైన మంచి దాసురాలా అనిపించుకుంటాం. లేదా ఇచ్చిన జీవితాన్ని కనుమరుగు చేసేసి ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవిస్తే మనము ఆ చెడ్డ దాసుని వలె చీకటిలోనికి నెట్టివేయబడతాం. ఈరోజు ప్రతి కార్యక్రమాల్లో లెక్క అప్పగిస్తూ ఉన్నాం కదా. అంతకంటే ప్రతి దానిలో లెక్క అప్పగించడానికి అసలు కారణం ఏంటి? మనం ప్రాణంతో బ్రతుకున్నాం, జీవిస్తూ ఉన్నాం. ఈ జీవితం అనే ఆస్తి ఇచ్చింది ఎవరు? దేవాతి దేవుడు. ఆయనకి మనందరము కూడా లెక్క అప్పగించాలి. వాస్తవానికి మానవుని జీవితం 4 విభాగాలుగా ఉంటుంది. బాగా వినాలి. మానవుని జీవితం 4 విభాగాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సమాజ జీవితం, సంఘ జీవితం. ప్రతి వ్యక్తికి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు, భర్త నా భార్య గురించి అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. భార్య నా భర్త గురించో, నా పిల్లల గురించో, నా తోబుట్టువుల గురించో, మా తండ్రి గురించో, తల్లి గురించో అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. కానీ ప్రతి వ్యక్తికి ఎవ్వరికీ తెలియని ఒక జీవితం ఉంటుంది. అదే వ్యక్తిగత జీవితం. ఆ వ్యక్తిగత జీవితంలో కూడా మనం దేవునికి లెక్క అప్పగించాలి. రెండవదిగా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ జీవితం ఉంటుంది. తల్లిదండ్రులు, వారి పిల్లలు, వారి సంతానం, వారి యొక్క వివాహాలు అన్నీ, వీటన్నిటి ద్వారా ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా. ఆ కుటుంబంలో మన యొక్క స్థానానికి సంబంధించిన ప్రతి ఒక్క దానిలో కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ఈరోజు చాలామంది కుటుంబం ఉంటుంది, దానిలో సమాధానాలు లేక, ఒకవేళ తీర్పు దినాన్ని వెళ్తే కుటుంబం పట్ల నీ న్యాయం ఎలా జరిగింది, నీకు ఇచ్చినటువంటి కుటుంబం పట్ల నువ్వు ఏ విధంగా నిర్వర్తించావని లెక్క అప్పగిస్తే చాలా మంది తలదించుకునే పరిస్థితులు ఎదురవుతాయి. పిల్లలకి తల్లికి సంబంధం ఉండదు, తండ్రికి బిడ్డలకి సంబంధం ఉండదు, ఒకరికొకరి మాటలకు పొంతన ఉండవు. తండ్రి ఒకటంటే బిడ్డ ఒకటి, తండ్రి ఒకటంటే భార్య ఒకటి. ఈ రకంగా జరుగుతున్న ప్రస్తుత సమాజంలో ఏ విధంగా లెక్క అప్పగిస్తామో, కానీ దానిలో కూడా మనం లెక్క అప్పగించే వారమై ఉన్నాం. మూడవదిగా సమాజం విషయంలో కూడా మనం లెక్క అప్పగించాలి. నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం? నువ్వు బ్రతుకుతున్నావు సమాజం పట్ల అన్ని దోచుకోవడానిక? సమాజానికి ఉపయోగపడే విధంగా మాదిరికరంగా ఏమైనా మన బ్రతుకులు ఉన్నాయా? సమాజానికి నీ వలన ఏమైనా సాక్ష్యం వచ్చిందా? సమాజానికి నీ వలన ఉపయోగం ఏమైనా వచ్చిందా అని దేవుడు ఒకవేళ లెక్క అడిగితే అడుగుతాడు ఖచ్చితంగా. దానిలో కూడా మనం లెక్క అప్పగించాలి. రెండవదిగా ఏంటంటే సంఘము విషయంలో కూడా మనందరం లెక్క అప్పగించాలి. నీ బాధ్యత ఏమిటి? ధనాన్ని ఇచ్చే బాధ్యత, సేవకుణ్ణి ప్రోత్సహించే బాధ్యత, ప్రార్థించే బాధ్యత,
ఘనముగా ఆరాధించే బాధ్యత, కొద్దిమందికైనా సువార్తను చెప్పే బాధ్యత, దేవుడు ఏమిచ్చాడు నీకు? ఓ గొప్ప ఆస్తిని, ఓ గొప్ప తలాంతుని. ఆ తలాంతు పట్ల సంఘంలో కూడా నీ యొక్క బాధ్యతని అనగా లెక్క అప్పగించవలసి ఉన్నది. ఈ 4 కూడా మనం తప్పక ఆయనకి ఘనముగా లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించే స్థాయిలో మనమందరం ఉన్నామా? ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే అన్నింటిలో లెక్క అప్పగించాలి. చాలామందికి ఒక వ్యక్తిగత జీవితానికి కూడా 3 రకాలైనటువంటి సామర్థ్యాలు ఉంటాయి. శారీరక సామర్థ్యం, మానసిక సామర్థ్యం, ఆధ్యాత్మిక సామర్థ్యం. అందరికీ శరీరంలో సామర్థ్యం ఒకేలాగా ఉండదు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇస్తున్నారు ప్రతిదీ కూడా. అలాగే కొంతమంది చక్కగా బరువులు మోయగలరు, కొంతమంది కంప్యూటర్లో మంచి సామర్థ్యం కలిగి ఉంటారు, కొన్ని బలమైన పనుల్లో చేయడానికి సామర్థ్యం కలిగి ఉంటారు. ఒక్కొక్క మంచి జాబ్లో ప్రతి దానిలో కూడా ఎక్కడైతే మనం జాబ్ చేస్తున్నామో, సామర్థ్యం కలిగి ఉన్నామో దానిలో కూడా మనం లెక్క అప్పగించాలి. మానసిక స్థైర్యం కలిగి దానిలో కూడా గొప్ప లెక్కను అప్పగించాలి. ఆధ్యాత్మిక స్థితిలో కూడా లెక్కను అప్పగించే బాధ్యత మనందరిపై ఉంది. ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో ఘనముగా బ్రతికి దేవునికి ఎప్పుడైతే ఆయన రాకడొస్తుందో, ఆయన న్యాయపీఠం ఎదుట మేము లెక్క అప్పగించడానికి సంసిద్ధంగా ఉండి తమ జీవితాల్ని రెట్టింపు చేసుకున్నారు. తమ ఆధ్యాత్మిక జీవితాల్ని రెట్టింపు చేసుకున్న వారిని, తమ యొక్క ఆధ్యాత్మిక సంక్షేమాన్ని పెంపొందింప చేసుకున్న వారిని వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజ జీవితంలో, ఆధ్యాత్మిక సంఘ జీవితంలో కూడా ఘనమైన రీతిలో రెట్టింపును పెంపొందింప చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. వారిలో 3 లేదా 4 చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజటా మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఇలా అంటున్నారు, ఎందుకు చేసేది ఇలా? ఇంత విలువైన దాన్ని పగలగొట్టి ఆయనకి ఎందుకు పోసావు ఆయన మీద అని చెప్పి అందరూ అడుగుతున్నప్పుడు తర్వాత దేవుడు మాట్లాడి ఏమంటూ ఉంటాడంటే 8వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. ఈమె తమ శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగానే అభిషేకించెను. ఈ స్త్రీ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి ప్రతి అంతదాన్ని కూడా, తన దగ్గర ఉన్నటువంటి తన జీవితంలో తను బ్రతుకు తెరువు కోసం ఏర్పరచుకున్న వ్యాపారంలో అంతటినీ కూడా దేవుని భూస్థాపన నిమిత్తమై దేవుని పైన అభిషేకంగా కృమ్మరించింది. దేవుడు అంటూ ఆ విధంగా తన దగ్గర ఉన్నది అంతా కూడా దేవునిపై అభిషేకించి తన జీవితాన్ని రెట్టింపు చేసుకుంది. లెక్క అప్పగించడానికి సంసిద్ధంగా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడేంత గొప్ప ప్రవర్తన కనపరిచింది. చాలామంది దీని గురించి ఆలోచిస్తే ఆ రోజుల్లో సుమారుగా 360 దేనారీలతో ఖర్చంతా ఉండేదంట. ఆ రోజు ఆ సెంట్ మనం ఇట్లా మాట్లాడుకుంటాం. దాని అంతటిని దేవునికి ఇచ్చేసింది. ఒకవేళ దాన్ని కానీ ఆమె బ్రతకాలి అనుకుంటే 1 సంవత్సరం అంతా దాన్ని అమ్ముకుని దాని నుంచి వచ్చే ధనాన్ని స్వీకరించుకొని ఘనముగా తన బ్రతుకు తెరువును ముందుకు సాగించవచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే తమ దగ్గర ఉన్నది ప్రతి శక్తి కొలది మొత్తము కూడా దేవుని భూస్థాపన నిమిత్తమై అభిషేక తైలముగా వాడింది. తమ జీవితాన్ని రెట్టింపుగా చేసుకుంది. ఒకవేళ ఆ బిడ్డ యొక్క న్యాయపీఠం ఎదుట ఆ బిడ్డ నిలబెట్టి ప్రతిదీ అడిగితే నా జీవితం ఇలా ఉంది, లెక్క అప్పగించడానికి సిద్ధముగా ఉన్న జీవితం. మనందరి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, మన బాధ్యత ఏమై ఉందో, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక స్థితిని, ఈ జీవితం అనే గొప్ప ఆస్తిని ఎంతవరకు ఘనమైన రీతిలో దేవుడు కొరకు, మన కుటుంబం కొరకు లెక్క అప్పగించే స్థాయిలో ఎంతవరకు బ్రతుకుతున్నామేమో దేవుడు తప్పక రానై ఉన్నాడు. ఆ రోజున మనందరి లెక్క తేల్చేవాడై ఉన్నాడు. ఒకవేళ లెక్క అప్పగించే స్థాయిలో నువ్వు నేను మనందరం బ్రతకగలిగినట్లయితే భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పి ఆ యజమానుడు ఆ 7 ఏండ్ల విందులో చక్కగా కూడా మనందరితో సంతోషాన్ని పంచుకునే దేవుడై ఉన్నాడు. మనము కూడా ఆయనతో కలిసి సంతోషాన్ని పంచుకుందాం. లెక్క అప్పగించే స్థాయికి ఎదుగుదాం. జీవితం అనే ఆస్తిని న్యాయబద్ధంగా
దేవుడు మెచ్చే విధంగా మనందరం కొనసాగింపు చేద్దాం. దేవుడి ఇటు వాక్యాన్ని మీ అందరి వినికడిలో దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన, పవిత్రమైన నామమును బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నాన్న లెక్క అప్పగించుట అనే ఒక అంశ భాగాన్ని మేము ధ్యానించాం. అందుకే మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా యజమానుడిగా ఉన్న నీకు లెక్క అప్పగించాలి. జీవితం అనే ఒక గొప్ప ఆస్తిని ఇచ్చారు. మేమందరం కూడా బలా నమ్మకమైన మంచి దాసురలా అనిపించుకోవాలి అంటే మీరు ఇచ్చిన జీవితాన్ని ఘనమైన రీతిలో మేము రెట్టింపు చేసుకోవడానికి, మీ కొరకు ఉపయోగించడానికి, మీ దరి చేరి మీరు పొందే ప్రతి ఆనందంలో మేము కూడా పాలిభాగస్తులు కావడానికి, అనేకమైన వాటిపైన మమ్మల్ని నియమించేంత గొప్ప స్థాయికి మేము ఎదగడానికి సహాయం చేయండి. విన్నటువంటి వాక్యం ఏ ఒక్కరూ విడిచిపెట్టి వదిలిపెట్టు వారులాగా కాకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 మీరే ఫలింప చేయమని నడిపించమని యేసు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.